వరుణ్ అంటాం. సో, వరుణ్ అనేటువంటిది ఒక సైనిక విన్యాసం. మరి వరుణ్ సైనిక విన్యాసం అనేటువంటిది ఏ 2 దేశాల మధ్య జరిగింది అన్నప్పుడు ఇండియాకి, ఫ్రాన్స్‌కి మధ్య జరిగింది. సో, ఇండియాకి, ఫ్రాన్స్‌కి మధ్య జరిగినటువంటి ఒక నేవల్ ఎక్సర్సైజ్ ఏది? ఇండియాకి, ఫ్రాన్స్‌కి మధ్య జరిగినటువంటి నేవల్ ఎక్సర్సైజ్ పేరేంటండి? వరుణ. వెరీ ఇంపార్టెంట్. నేమ్స్ ఇంపార్టెంట్. మ్యాచింగ్‌లో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇంకొక అంశం 2025కి సంబంధించి ఏ దేశంలో వరుణ సైనిక విన్యాసాలను నిర్వహించాము అంటే అరేబియన్ సీలో నిర్వహించడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్. సో, నథింగ్ బట్ ఇండియాలోనే జరిగింది. దాని తర్వాత మరి ఇండియా తరపు నుంచి ఎయిర్ క్రాఫ్ట్‌లు పాల్గొన్నాయి. ఇండియా తరపున ఎయిర్ క్రాఫ్ట్‌లు పాల్గొన్నాయి. లైక్ ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి విక్రాంత్ పాల్గొన్నది. ఫ్రాన్స్ దేశం నుంచి చార్ల్స్ డి గుల్లీ పాల్గొన్నది. దాని తర్వాత ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినటువంటి మిగ్ 29K పాల్గొంది ఇండియా నుంచి. ఫ్రాన్స్ నుంచి రాఫెలెం పాల్గొన్నది. ఇంకా నావల్ అసెట్స్ మనం చూసుకుంటే లైక్ డిస్ట్రాయర్స్ గానీ, ఫ్రిగేట్స్ గానీ, స్కార్పిన్ క్లాస్ సబ్‌మరైన్స్ అంటాం. సో, స్కార్పిన్ క్లాస్ జలంతర్గాములు కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఇది వరుణ్ ఎక్సర్సైజ్‌లో జరిగినటువంటి టైం మనం చూస్తే మార్చ్ 19 నుంచి 22 మధ్య జరిగింది. ఇది 23వ ఎడిషన్.